పఠంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతా ఆత్మైక్యబోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మస్యతాంతరేపి న సిద్ధ్యతి బ్రహ్మస్యతాంతరేపి. అంటే పురాణాలు ఎన్నో చదివి ఉండవచ్చు కాక, శాస్త్రాలు ఎన్నో తెలిసి ఉండవచ్చు కాక, అనేక క్షేత్రాలు తిరిగి అనేక పవిత్రమైనటువంటి నదుల్లో స్నానం చేసి ఉపవాసాలతో భగవంతుడు పూజలు చేసి ఉండవచ్చు కాక, నోములు చేసి ఉండవచ్చు కాక, వ్రతాలు ఎన్నో సెలిపి ఉండవచ్చు కాక, కానీ ఆత్మజ్ఞానం లేనిదే ముక్తి లభించడం కల్లా అని శంకర భగవత్పాదులు వివేక చూడామణిలో చెప్తున్నారన్నమాట. దీన్ని అవిద్య అన్నారు ఆయన. ఎన్ని వేదాలు చదువు, ఎన్ని శాస్త్రాలు చదువు, ఎన్ని పురాణాలు పఠించు, ఆత్మజ్ఞానం లేనిదే అవన్నీ కూడా వ్యర్థము, అవన్నీ కూడా వ్యర్థము, అవిద్య అన్నారు ఆయన. ఆ ఆత్మజ్ఞానం లేనిదే ముక్తి లభించదని ఆయన చెప్తున్నారు. వేమన కూడా ఇదే చెప్పాడు. ఆత్మశుద్ధి లేని ఆచారమదియాల, భాండశుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శివ పూజలేలయ, విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. భగవంతుణ్ణి ఒక్క పేరుతో ఒక్కసారి కలో క్షణముక్తిమే శ్రీయంతి అన్నారు. ఒక్కసారి మనసారా భగవంతుణ్ణి కొలిస్తే చాలు, ఆయన మనకి ముక్తి ప్రసాదిస్తాట. ఆత్మజ్ఞానంతో మనం ఆ భగవంతుడిని మనం ఆయన తత్వం తెలుసుకోవాలి. భగవంతుడు ఏమిటి, పరవరుడు అంటే ఎవరు, పరమార్థం అంటే ఏమిటి, నాలో ఉన్నటువంటి దేవుడు ఏది, నేను ఎవరు, ఈ మంత్రాల్లో, ఈ వ్రతాల్లో, ఈ ఆచారాల్లో ఇందులో ఉన్నటువంటి మర్మం ఏమిటి, సూక్ష్మం ఏమిటి, ధర్మం ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకుని తదనుగుణంగా భగవంతుణ్ణి ఆరాధిస్తే అప్పుడు ముక్తి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. కబీర్ సాస్ కూడా అదే చెప్పాడు. కేవలం నువ్వు ఆత్మలో భగవంతుడు అంటే ఏమిటో తెలియకుండా, మనసు పరిపక్వం చెందకుండా భగవంతుడిని ఆరాధిస్తే నీకు ముక్తి ఎక్కడ వస్తుంది? छोटी सी पत्थर को पूजा करने से मुक्ति मिले तो मैं बहुत पहाड़ को पूजा करूँगा అన్నాడు కబీర్ దాసు. ఇంత చిన్న బొమ్మకి నువ్వు పూజ చేసినంతలోనే నీ కోరికలన్నీ కూడా నెరవేరి నీకు ముక్తి లభించేటటువంటి పద్ధతి ఉంటే నేను పెద్ద కొండకే పూజ చేసేస్తాను, ఇంత రాయికేమిటి అన్నాడు కబీర్ దాసు. అలాగే భగవంతుని మనం ఆరాధించాలి. ఎలాగా? మనం ఆయనలో ఐక్యం అవ్వాలి, లీనం అవ్వాలి. ఆయన అంటే ఏమిటో తెలుసుకోవాలి. మనసారా భగవంతుని ఒక్కసారి పూజ చేయాలి, తలుచుకోవాలి. నారదుడికి 24 గంటలు తను విష్ణు భక్తుడిని, విష్ణునామం జపిస్తూ ఉంటాను కదా అని గర్వం వచ్చింది. విష్ణుమూర్తి ఈ గర్వాన్ని ఎలాగైనా తీసేయాలనుకున్నాడు. ఒకనాడు నారదుని పిలిచి ఒక పల్లెటూరు కుగ్రామం తీసుకెళ్ళి ఒక రైతును చూపించేట. ఆ రైతు చాలా పేదవాడు, తిండి కూడా లేనివాడు, కాయ కష్టం చేసుకుని కూలీ నాలి చేసుకుని బతుకు గడుపుతున్నారు వాళ్ళు. అటువంటి రైతును తీసుకెళ్ళి చూపించేట. ఆ రైతు పొద్దున్నే లేచాడు. లేచి చక్కగా ఒక్కసారి భగవంతుడిని ఒక్కసారి తలుచుకున్నట్ట. మళ్ళీ పని చేసుకున్నాడు, పగలంతా కూడా కష్టపడ్డాడు, 4 డబ్బులు సంపాదించుకున్నాడు. రాత్రి ఏదో నూకలో గంజో ఏదో తాగారు. మళ్ళీ పడుకునేటప్పుడు భగవన్ నామస్మరణం చేసేట. అప్పుడు విష్ణుమూర్తి అన్నట్ట, ఇదిగో వీడేనా అసలైన భక్తుడు అన్నట్ట. నారదుడు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, నేను 24 గంటలు కూడా నీ నామాన్నే జపిస్తూ ఉంటే వీడు పొద్దున్న ఒకసారి చేశాడు, మధ్యాహ్నం ఒకసారి చేశాడు, సాయంత్రం ఒకసారి చేశాడు, వీడు నీకు భక్తుడంటే అలాగా అన్నట్ట. అప్పుడు విష్ణుమూర్తి అన్నట్ట, సరే అయితే అది కూడా చెప్తానని ఒక పెద్ద కొండ దగ్గరికి తీసుకెళ్ళాట. ఆ కొండ ఎలా ఉంది? రాళ్ళు, రప్పలు, ముళ్ళు, సూదంటి రాయలు, తేళ్ళు, జర్రెలు, పుట్టలు, పాముల పుట్టలు, నానా అడుగేయడానికి కూడా వీలు కానిటువంటి భయంకరంగా ఉంది ఆ యొక్క కొండ. ఈ విష్ణుమూర్తి నారదుడికి పాలు ఒక గిన్నెలో పోసి అంచు నిండా పోసేసి తిన్నగా ఆ నారదుడికి ఇచ్చి, నువ్వు ఈ పాలలో ఒక్క చుక్క కూడా కిందకి కారకుండా ఆ కొండపైకి ఎక్కి రావాలి అన్నట్ట. నారదుడు చాలా కష్టంతో ఇదంతా అనుకున్నాడు. చాలా కష్టంతో
రాళ్ళు తప్పించుకుంటూ, ముళ్ళు తప్పించుకుంటూ, తేళ్ళు తప్పించుకుంటూ, దారి జారిపోకుండా జాగ్రత్తగా పైకి వెళ్ళాడు. పొద్దున్న బయలుదేరిన వాడు మధ్యాహ్నం అయింది. మళ్ళీ అక్కడి నుంచి జాగ్రత్తగా పాలకేసి జాగ్రత్తగా చూస్తూ ఒక్క చుక్క కూడా కిందగా తొడకుండా కిందకి దిగి సాయంత్రం అయింది. భగవంతుణ్ణి విష్ణుమూర్తికి ఇచ్చి, ఇప్పుడైనా నేను నిజమైనటువంటి భక్తుడిని నువ్వు నమ్ముతావా నమ్మవా అన్నట్ట. అప్పుడు విష్ణుమూర్తి అన్నట్ట, నారదా సరే, ఈ పొద్దున్న 6 గంటలకు బయలుదేరి కొండ మీదకి వెళ్ళావు, సాయంత్రం 6 గంటలకు దిగావు, ఓకే. ఈ 12 గంటల్లోనూ నువ్వు నా నామాన్ని ఎన్నిసార్లు జపించావు అన్నట్ట. నారదుడు తెల్లబోయాడు. అయ్యా నారాయణ, నువ్వు నా మీద పరీక్ష పెడుతున్నావేంటి? ఆ కొండ ఎలా ఉంది? ముళ్ళు, రాళ్ళు జారిపోయేలా ఉన్నావు, తేళ్ళు కుడతాయి, గీరుకుపోతాయి రాళ్ళు. ఇంత కష్టమైనటువంటి ఆ కొండ మీదకి నేను జాగ్రత్తగా దారి చూసుకుంటూ, తప్పించుకుంటూ, తుప్పలు కొట్టుకుంటూ ఇవన్నీ కూడా వెళ్ళి కిందకి దిగి వచ్చేసరికి నీ నామాన్ని జపించడానికి నాకు తీరిక ఎక్కడుంది? నా ధ్యాస అంతా కూడా పాలగన్నె మీద ఉంది, దారి మీద ఉంది. మరి నీ మీద నాకు ఎలా ఉంటుంది? ఇప్పుడెందుకు నీ నామాన్ని ఎలా జపిస్తగలను అన్నట్ట. అప్పుడు విష్ణుమూర్తి అన్నట్ట, నాయన నారదా, మానవుడికి బతుకంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. ఎన్నో కష్టాలు. ఆ కష్టాలన్నిట్లోనూ కూడా ఈ ఎన్ని సంవత్సరాలు ఆ రైతు రోజు ఉదయమే నన్ను ఒక్కసారి మనసారా తలుస్తున్నాడు, మళ్ళీ సాయంత్రం మనసారా తలుచుకుంటున్నాడు. ఒక్కరోజు నువ్వు కొండపైకి వెళ్ళి కిందకి దిగి వచ్చేసరికి నా నామాన్ని మర్చిపోయావు, ఎలా చెప్పు అన్నట్ట. అప్పుడు నారదుడు బుద్ధి తెచ్చుకుని, అవునయ్యా నాకు నిజంగా బుద్ధి వచ్చింది అని అప్పటి నుంచి నారదుడు చాలా భక్తి శ్రద్ధలతో గర్వాన్నంతా కూడా తొలగించుకున్నాడనమాట. అదేవిధంగా మనం భగవంతుణ్ణి కేవలం ఏదో హడావిడిగా పూజలు చేసేసాం, లైటింగ్లు పెట్టేసాం, బంతువులు పువ్వులు తెచ్చేసాం, అలా కాకుండా భక్తి, ఆత్మజ్ఞానము, ఇది చక్కగా ఆ భగవంతుణ్ణి ప్రార్థించి మనకి ముక్తి వస్తుందన్నమాట. ఈ కలియుగంలో కలో క్షణముక్తిమాశ్రి అంతే అన్నారు. కృతే ధ్యానం మోక్షహేతు. కృతయుగంలో ధ్యానం చేయాల్సి వచ్చేది. త్రేతాయం తత్సవైద్వయం. త్రేతాయుగంలో తపస్సు చేయాల్సి వచ్చేది. ద్వాపరంలో ధ్యానము చేయాల్సి వచ్చేది, తపస్సు చేయాల్సి వచ్చేది, యజ్ఞాలు కూడా చేయాల్సి వచ్చేది. కానీ ఈ కలియుగంలో గంగా కేవలం గంగలో మునిసి గంగానదిలో స్నానం చేస్తే చాలట. క్షణముక్తి ఆశ్రయంతి. భగవంతుని మనసారా ఒక్కసారి తలుచుకుంటే చాలట. అష్టోత్తరాలు సహస్రాలు అలాగని మానే అక్కర్లేదు. అష్టోత్తరాలు సహస్రాలు ఇవన్నీ చేసిన మనసు భగవంతుడి మీద నిలకడ లేకపోతే ఇవన్నీ కూడా వేస్ట్ అని దీని భావం అన్నమాట. అంతేగాని నువ్వు అష్టోత్తరం 108 నామాలు చదివాడా లేదా అని భగవంతుడు నీ నామాలను ఎక్కడుతూ కూర్చోడాయన. ఏ నామం ఎంత నువ్వు మనసు పెట్టి ఆ భగవంతుడి మీద మనసు కేంద్రీకరించావో అనేదే ఆయనకి కావాలి. అప్పుడే ఆయన్ని మన కోరికలన్నీ కూడా తీర్చి మనకి ముక్తిని ప్రసాదిస్తాడని ఈ శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఇదే సందర్భంగా ఈ ముక్కోటి ఏకాదశి శుభ సందర్భంగా బంధుమిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ నమస్కారం. అందరికీ ఆ పరమేశ్వరుడు, ఆ విష్ణుమూర్తి ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇచ్చి కాపాడు గాక.